నెల్లూరు సిటీ నవాబుపేట పోలీస్ స్టేషన్ సిఐ షేక్ అన్వర్ బాషా చెట్టుకుంట రోడ్డు వైవిఎం స్కూల్ వద్ద లోన్ యాప్లు, సైబర్ నేరాలు, ఎల్హెచ్ఎంఎస్ మాదక ద్రవ్యాల గురించి అక్కడ ప్రజలకు అవగాహన నిర్వహించారు సిఐ అన్వర్ బాషా. జరిగింది. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి పాస్బుక్ మరొక వ్యక్తి మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఒకడు 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు విడతల వారీగా. 2 కోట్లు. అసలు ఆ ప్రాపర్టీ చూస్తేనే 40 లక్షలు కాదు, ఇతని కాడ 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. బ్లాక్మెయిల్ చేసి ఫస్ట్ ఏదైతే కొంచెం చేశాడో, నీ పేరు తప్పు చెప్పావు నువ్వు, అవునా, నువ్వు బయటకు వచ్చేసి వాడు కేసు పెట్టావు, నిన్ను జైలు పంపిస్తాడని చెప్పేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి విడతల వారీగా దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా నవాబుపేట పోలీస్ కానీ నెల్లూరు జిల్లా పోలీస్ కానీ సిద్ధంగా ఉంది ఎటువంటి అనుమానమైనా నివృత్తి చేయడానికి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చేసి నేరాలను బారిన పడవద్దు. మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా గణేష్ పండుగ వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. క్యాంప్ ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరిగే నేరాల గురించి మీకు అవగాహన కల్పించాలి. ఏంటి ఆ నేరాలు అంటే, సైబర్ క్రైమ్స్ రోజుకు పెరిగిపోతున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లేని మనిషి లేడు నాకు తెలిసి. ఎవరో తప్పిస్తే ఆల్మోస్ట్ చాలు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్తో ఏదో ఒకటి నేరం జరుగుతూ ఉంది. అంటే మీ ఫోన్కి ఒక మెసేజ్ రావడం, లేకపోతే ఎవరైనా బ్యాంక్ వారిని ఫోన్ చేసి మీ ఓటీపీ అడగడం, లేకపోతే మీ డెబిట్ కార్డు అడగడం, దాని నెంబర్ అడగడం, పిన్ నెంబర్లు అడగడం, ఇటువంటి నేరాలు రోజుకు జరిగిపోతానే. సో దీని మీద సైబర్ ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీలో ఉన్నటువంటి అకౌంట్ ఉన్నటువంటి డబ్బులని కూడా కొట్టేస్తూ ఉన్నారు. కష్టపడిన డబ్బు సంపాదించుకుంటే బ్యాంకులో వేసుకుంటే అవి ఒక పూటకు ఒక ఫోన్ కాల్తోనే మీ డబ్బులన్నీ మాయమైపోతాయి. సో అటువంటి సందర్భాల్లో అవి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా పోలీస్, మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకి ఈ వీధులు జరిగే ఒక అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి గుర్తు పెట్టుకొని మీ కష్టపడిన సొమ్ము అనవసరంగా మీరు నష్టపోవద్దు. ఏ ఒక్కరు కూడా ఒకటే మీ కొండ గుర్తు పెట్టుకోవాలి. బ్యాంకు వారు ఫోన్ చేశారు అంటే అది నమ్మొద్దు. బ్యాంకింగ్ చట్టంలో లేదు. బ్యాంకు వారు ఫోన్ చేసి మీ డెబిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని కానీ, మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని కానీ చెప్పరాలు. మీకు ఏదైనా బ్యాంకు నుంచి బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు ఉంటే మీరు స్వతహాగా బ్యాంకుకి వెళ్తే మీరు అడిగితేనే చెప్తారు. కానీ లేకపోతే వాళ్ళు మీ అకౌంట్ క్లోజ్ అయిపోయిందని వాళ్ళు ఎటువంటి వివరాలు చెప్పరు. వాళ్ళకి లేదు కూడా అవకాశం. వాళ్ళ రూల్స్ ప్రకారం లేవు. ఎవరైనా బ్యాంకు వారు ఫోన్ చేశారంటే అది అబద్ధమని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన వాళ్ళు ఇప్పుడు ఈజీగా అంటే అప్పు ఈజీగా పుడుతుందని అందరూ క్రెడిట్ కార్డుకి అలవాటు పడ్డారు. అవునా, మాదైతే క్రెడిట్ కార్డు వస్తే ఒక 40 days 25 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది మనకి. ఆ గ్రేస్ పీరియడ్లో మనం డబ్బులు కట్టుకోవచ్చు అని, అవునా, అది అలవాటు పడ్డారు. ఇప్పుడు కొత్తగా దానికి సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మీ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని కానీ, లేకపోతే మీ సివిల్ స్కోర్ ఎక్కువ ఉంది, మీకు మరో క్రెడిట్ కార్డు ఇస్తామని కానీ అనే వరకు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నా కట్టుకోలేని పరిస్థితి ఉంది, కట్టాలని ఉంది కానీ నా డబ్బులు లేవు. వేరే ఒకతను వచ్చి నేను మీ సివిల్ స్కోర్ బాగుంది, మీ క్రెడిట్ కార్డు ఇస్తానంటే నాకేమనిపిస్తుంది, అరే నేను ఎట్లా ఆల్రెడీ ఒకదానికి కట్టాలి కదా, దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత 2 మేనేజ్ చేసుకోవచ్చు కదా జాగ్రత్తగా అనుకుంటాం. అవునా, వాడు ఒక లింక్ కలుపుతాడు, లింక్ ఇస్తాడు. అవునా, ఆ లింక్ ఇచ్చేసరికి మనలో అంతో ఉన్నటువంటి ఎంతో కొంత అవి కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఏదైనా ఫిజికల్గా చూసుకోవాలి. కానీ మీరు అనవసరంగా ఆన్లైన్లో లింక్ వచ్చింది కదా అని నొక్కేసి చేస్తే మీ డబ్బులు అనవసరంగా పోతాయి. అవి కాకుండా కొన్ని వీడియో కాల్స్ వస్తాయి. అవునా, మనం ఏదో పనిలో ఉంటాం, అవునా, ఏదో టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఆ వీడియో కాల్ మాట్లాడి వాడు రికార్డింగ్ చేస్తాడు, స్క్రీన్ రికార్డింగ్ అంటారు దాన్ని.
అవునా? ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. సో అటువంటి నేరాలు ఉన్నాయి. మూడో తరం నేరాలు ఏంటి? మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అవునా? ఈ కొరియర్లో పాస్బుక్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, అవునా? అవి ఇవి చెప్పి మీకు బ్లాక్మెయిల్ చేస్తారు. మరి ఏం చేయాలంటే మీరు బాంబే రావాలా, ఢిల్లీ రావాలా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత మీరు అర్జెంటుగా రేపు ఉదయమే రావాలంటారు, మీరు వెళ్ళలేరు, అవునా? మరి ఏంటంటే నేను టైం ఇచ్చిస్తాను మాట్లాడి, లేదా కేసు లేకుండా చేస్తానని చెప్పేసి మీతో డబ్బులు వేసుకుంటారు సైబర్ నేరగాలు. సో అటువంటి నేరాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ రిలేటెడ్ అఫెన్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలా. మీ పిల్లలకు అందరికీ కూడా ఇంట్లో చెప్పాలా. అనవసరమైనటువంటి మనకు సంబంధం లేని మెసేజ్లు క్లిక్ చేయొద్దు, మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడద్దు, మనకు సంబంధం లేని వ్యక్తుల అడిగితే మీరు ఎటువంటి వివరాలు తెలియచేయదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే 100 కానీ 112 కానీ ఫోన్ చేయాలా, అవునా? లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి విజిట్ చేసి మీకు వచ్చినటువంటి కాల్స్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇస్తే మేము వెరిఫై చేసి చెప్తాం. కాబట్టి మీకు ఏదైతే మీకు కష్టపడిన సొమ్ము అనవసరంగా సైబర్ నేరగాళ్ళ చేతులు వేసి, ఎందుకంటే వాడు కూడా మీకు తెలియదు, అవునా? ఒక నేరానికి ఒక సిమ్ వాడతాడు వాడు. ఆ నేరానికి డబ్బులు వచ్చిన తర్వాత సిమ్ పడేస్తాడు. ఇంకా ఆ సిమ్ కూడా వాడిది ఉండదు. ఎవరో రోడ్డు మీద రిక్షా పిల్లలు వాళ్ళు చెప్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తుంటాడు వాడికి. ఆ సొమ్ము ఆధార్ కార్డు గీతా కార్డు వాడితో సిమ్ తీసుకుని వాడు యాక్టివేట్ చేస్తాడు. అన్ని కూడా వాడితో బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తాడు. సో అతనికి తెలియదు, ఎవరైతే వాస్తవానికి ఆ బ్యాంక్ హోల్డర్ ఉన్నాడో వాడికి తెలియదు, మనం నిజం అనుకుంటాం కదా. సో రెగ్యులర్గా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రెండో నేరం ఇంటి నేరాలు, కన్నపు దొంగలు. దొంగతనాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నట్లయితే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టద్దు, లేదా సడన్గా వెళ్తున్నట్లయితే LHMS అంటే లాకింగ్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని పోలీసు వారు ఉచితంగా మీ ఇంట్లో మీరు పోయేటప్పటి నుంచి వచ్చే వరకు మీ ఇంటికి కెమెరా అమరుస్తారు. మీరు వచ్చే వరకు నిఘా ఏర్పాటు చేస్తారు. నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సర్వీస్ని వాడుకోండి. LHMS అంటారు. లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా మీరు చెప్తే, అవునా, మేము వాళ్ళతో మాట్లాడేసి మీకు ఇంటికాడ ప్రొవైడ్ చేస్తాం. అది కూడా కష్టపడిన డబ్బు ఒక్క రాత్రి పూటలోనే దొంగలు కొట్టేస్తున్నారు, అవునా? సో అటువంటి నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక గంట చాలుగా దొంగతనానికి. దొంగలు అవసరమా? ఒక గంట అయినా చాలు. సో ఇటువంటి నేరాల పట్ల మీరు బయటికి పోయేటప్పుడు మాత్రం తప్పనిసరి ఎవరికైనా పోయేటప్పుడు చెప్పాలండి పక్కింటి వాళ్ళకి. అమ్మ నేను ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తున్నాను అది ఇది చెప్పెళ్తే కనీసం అట్లీస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తారు, అరే వాళ్ళు ఇంట్లో పక్కింటి లేరు, ఎవరికైనా వచ్చాడని, అవునా? అన్నిటికంటే ఈజీ సొల్యూషన్ ఏంటంటే LHMS వాడుకోవడం. ఫ్రీ సర్వీస్ అది. మీకు ఎటువంటి రుసుములు ఏముండవు. దీనికి చలానా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ మీకు ఉచితంగా ఏర్పాటు చేస్తుంది, పోలీస్ శాఖ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. తర్వాత ఈ మెరుగు పెడతామని ఇళ్ళ కాడికి వస్తూ ఉంటారు, అవునా? ఈ ఆడవాళ్ళకి ఏంటంటే సింపుల్గా బురుడి కొట్టిస్తారు. మీరు ఆడికి పోతే 200 తీసుకుంటారు, మెరుగు పెడితే మేమైతే మీకు 40 రూపాయలకి 50 రూపాయలకి చేస్తామని చెప్పేసి మెరుగు పెడతామని వస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, మెరుగు పెడతామని వచ్చే వాళ్ళందరూ దొంగలే, అనుమానం అవసరమే లేదు మీకు, అవునా? అటువంటి వాళ్ళు ఏదన్నా మెరుగు పెడతామని చెప్తే ఎంబడి వాళ్ళని ఆపేసి పోలీస్ శాఖకు తెలియజేయండి. 100 కానీ 112 కానీ ఫోన్ చేసినట్లయితే మేము వెంటనే వస్తాం మీ దగ్గరికి, వాళ్ళని పట్టుకుంటాం. సో ఇటువంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలా. చివరిగా ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్స్. దయచేసి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు కూడా పిల్లల మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే బయటికి పోయిన అమ్మాయి ఇంటికి వచ్చిందా, అవునా, ఎన్ని గంటలకు పోతుంది, ఎన్ని గంటలకు వస్తుంది అనే ఆమె మీద కూడా కొంచెం ఉండాలా. ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేరు, కొన్ని విషయాలు చెప్పుకోలేరు. అంటే ఏదైనా అనుకుంటే మా నాయన ఏమనుకుంటాడో, లేకపోతే మా నాయన ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఎప్పుడు చదువు మానిపిస్తారో అని, అవునా? కాబట్టి వాళ్ళతో మీరు ఉన్నటువంటి సమయంలో ఎప్పుడో దానికి కూర్చోబెట్టుకొని ఏమన్నా సమస్యలు ఉన్నాయని అమ్మాయి అయితే అమ్మాయికి, అబ్బాయికి అయితే అబ్బాయికి అడిగితే వాళ్ళ యొక్క సమస్యలు సాధక బాధలు చెప్తారు. ఎంతసేపు మీరు బయట తిరిగేసిన తర్వాత పిల్లలు పెట్టుకోకపోతే, అవునా,
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి లాభం లేదు. అవునా? దయచేసి అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు స్కూల్కి వెళ్ళడం, అవునా, లేదు కాలేజీకి వెళ్ళడం, అవునా, మీ అమ్మాయి పట్ల ఎలా చదువుతుంది ఏంది, లేదు మీ అబ్బాయి పట్ల ఎలా చదువుతుంది ఏంది, అవునా, అబ్బాయి అయితే మంచి నడవడి కూడా ఉన్నాడా, లేకపోతే అమ్మాయి అయితే ఏమైనా ఇబ్బంది పడుతుందా, అది కానీ ప్రస్తుత రోజుల్లో కనుక్కోవాలి. అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేరాలు చూస్తూ ఉన్నారు మీరు, అవునా, అమ్మాయిల పట్ల మహిళల పట్ల నేరాలు రోజుకు రోజు జరుగుతూ ఉన్నాయి. అవునా, వాళ్ళని కట్టడి చేయాలంటే మన చేతిలో ఉంది. అవునా, ఎవడైతే తప్పు చేస్తే వాడిని వదిలే ప్రసక్తే లేదు. అవునా, వానికి చట్టం చేతిలో పెట్టాలా.